సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముక్కిస రత్నాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో కాంగ్రెస్ పార్టీ నేతలతో కలిసి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు ఇందిరమ్మ ఇండ్ల మహిళా లబ్ధిదారులు పలువురు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ హయాంలో మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో తమకు సొంతింటి కల నెరవేరిందని, బీఆర్ఎస్ పాలనలో తమకు డబుల్ బెడ్రూమ్లో ఆశ చూపి ఇవ్వలేదని తెలిపారు. పేదవారి సొంతింటి కల 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు నెరవేరిపోతున్నందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పులి కృష్ణ మాట్లాడుతూ మానకొండూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే రస్మై బాలకిషన్ ప్రస్తుత ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణపై అసత్య ఆరోపణలు చేయడం తగదని, ఇప్పటికైనా ఆయన తీరు మార్చుకోవాలని హితవు పలికారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పేరుతో గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని, రాష్ట్ర వ్యాప్తంగా మరియు బెజ్జంకి మండల వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరిగిందని స్పష్టం చేశారు. బెజ్జంకి మండలంలో 500 మందికి పైగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగిందని, ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదని తేల్చి చెప్పారు. అనవసరమైన ఆరోపణలు చేసే బదులు మీడియా సమక్షంలో వాటిని రుజువుపరచాలని సవాల్ విసిరారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముక్కిస రత్నాకర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ వారికి ఇండ్లు ఇచ్చారని అనడం సరికాదని, లబ్ధిదారులలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో పాటు ఇతర పార్టీలకు చెందిన వారు సైతం ఉన్నారని స్పష్టం చేశారు. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణను ఇసుక కమిషన్లు అంటూ ఎద్దేవా చేయడం సరికాదని, ఆరోపించే ముందు రుజువుపరచాలని ఆయన తెలిపారు. తమ ఎమ్మెల్యేపై అనవసర ఆరోపణలు చేయకుండా సాక్ష్యాధారాలు ఉంటే కలెక్టర్కు ఫిర్యాదు చేయాలని స్పష్టం చేశారు. కవ్వంపల్లి సైతం ఈ విషయంలో స్పష్టంగా ఉన్నారని ఆయన అన్నారు. ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చిలివేరి శ్రీనివాస్ రెడ్డి, రావుల నర్సయ్య, జల్లా ప్రభాకర్, చెప్యాల శ్రీనివాస్, పోతిరెడ్డి మధుసూదన్ రెడ్డి, జనగామ శంకర్, రొడ్డ మల్లేశం, బోనాల మల్లేశం, మచ్చ కుమార్, లింగాల శ్రీనివాస్, బండి వేణు, కత్తి రమేష్, ప్రశాంత్, సందీప్, గూడెలి శ్రీకాంత్, పలువురు మహిళా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ కార్యక్రమం ఒక గొప్ప కార్యక్రమం. ఇది ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ కార్యక్రమం అనేది రాష్ట్ర వ్యాప్తంగా పారదర్శకంగానే జరుగుతుంది. బెజ్జంకి మండలంలో ఏ గ్రామంలో చూసుకున్నా కూడా పారదర్శకంగానే జరిగింది. ఉదాహరణకు ఒక వ్యక్తికి మేము ఇందిరమ్మ కమిటీ ఒక దగ్గర కూర్చొని ఒక వ్యక్తికి మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. తనకి పాత పెంకుటిల్లు ఉంది, వర్షం వస్తే కురుస్తుంది. మేము తనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము, మీరు ఇందిరమ్మ ఇండ్లు మీ పేరు పెడుతున్నామంటే మాకు ఇప్పుడేం ఇంట్రెస్ట్ లేదు, మళ్ళీ తర్వాత చెప్తామని చెప్పినాడు. అటువంటి చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి. ఒక గొప్ప కార్యక్రమం, ఒక మంచి కార్యక్రమం అన్నప్పుడు చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి. దాన్ని తీసుకొని భూతత్వాలు పెట్టి చూడడం అనేది కరెక్ట్ కాదు అని సందర్భంగా నేను పత్రికా విలేకరుల సందర్భంగా తెలియజేస్తున్నాను.